ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఎట్టకేలకు ఖరారైంది. ఎమ్మెల్యేల కోట అభ్యర్థిగా ఆయన పేరును పవన్ ఖరారు చేశారు. అయితే నాగబాబు మంత్రి పదవి వద్దనుకున్నారని, అమాత్య పదవికి బదులు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని నిన్న వార్తలు వచ్చాయి. అలాగే మెగా బ్రదర్ను రాజ్యసభకు పంపుతారని కూడా మరో ప్రచారం జరిగింది. కానీ చివరికి పవన్ కళ్యాణ్ తన సోదరుని మంత్రి చేయాలని డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని అన్నయ్యకు పవన్ సమాచారం ఇచ్చారు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుని కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు, పవన్ గతంలోనే ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయితే నాగబాబుకు మంత్రి పదవి విషయంలో సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావడాన్ని గమనించిన జనసేనాని ఆయనను రాజ్యసభకు పంపాలని భావించారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీలోపు నామినేషన్ వేయాల్సిన నేపథ్యంలో మంచి రోజు చూసుకుని నాగబాబు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.